ఇక్కడ ఆల్రెడీ లైసెన్స్ తెచ్చుకున్న ఒక పర్సన్ అయితే మనం ఈ రోజు జస్ట్ ఒక పోడ్కాస్ట్ అనుకుంది, లేకపోతే ఒక ఇంటర్వ్యూ అనుకోండి, మీకు నచ్చింది ఏదైనా అనుకోండి. కానీ మనం ఫైన్స్ పడతాయని అంటారు కదా, ఎలాంటి ఫైన్స్ పడతాయి, ఎలా పడతాయి? హాయ్ గైస్, సో అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్ గా యూకే లో జరిగే స్కామర్స్ మీద అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. దాంతో పాటు ఈ రోజు యూకే లో లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి, యాజ్ ఎ స్టూడెంట్ గా వచ్చిన తర్వాత ఇక్కడ లైసెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఆల్రెడీ లైసెన్స్ తెచ్చుకున్న ఒక పర్సన్ అయితే మనం ఈ రోజు జస్ట్ ఒక పోడ్కాస్ట్ అనుకోండి, లేకపోతే ఒక ఇంటర్వ్యూ అనుకోండి, మీకు నచ్చింది ఏదైనా అనుకోండి. కానీ ఈ యూకే లైసెన్స్ లో రూల్స్ ఇలా ఉంటాయి అనేది మీకు చూపించాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తాను. సో మనతో ఉన్నది వచ్చి నవీన్ అన్న. సో అన్నకి ఆల్రెడీ యూకే లైసెన్స్ ఉంది. యూకే లైసెన్స్ తెచ్చుకొని కూడా 1 year అయితే కంప్లీట్ అయింది. సో ప్రెసెంట్ ఆ అన్న దగ్గర కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం, ఎలాంటి రూల్స్ పాటిస్తే ఇక్కడ యూకే లైసెన్స్ వస్తుంది, సో దానికి ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, దానికి ఏదో కొన్ని యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అన్నను కనుక్కొని వీడియో అయితే చేస్తా ఉన్నా. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అనిల్ చెప్పినట్టు ఈ రోజు మనం యూకే లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ రోజు నేను చెప్తాను. నాకున్న అనుభవం బట్టి ఇండియా నుంచి యూకేకి వచ్చినాక మనకి 12 months ఇంటర్నేషనల్ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు మనం ఏ కారణం తోలవచ్చు, నార్మల్గా మన ఇన్సూరెన్స్ చేసుకొని తోలుకోవచ్చు. ఎప్పుడు మన ఇంటర్నేషనల్ అయిపోద్దో అప్పుడు మనం ప్రొవిజనల్ అప్లై చేసుకోవాలి. ప్రొవిజనల్ కాస్ట్ వచ్చేసి 34 pounds. మన నార్మల్గా యూకే DVLAలో అప్లై చేసుకోవచ్చు. ప్రొవిజనల్ మనకి 5 to 6 days వస్తుంది, లేకుంటే మేబీ 1 week or 2 weeks మనకు ప్రొవిజనల్ ఇంటికి వస్తుంది. ఆ ప్రొవిజనల్ వచ్చిన తర్వాత మనం థియరీ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. థియరీ టెస్ట్ అనేది మనకి ఆన్లైన్లో ఉంటుంది, మేబీ 4 pounds or 5 pounds, లేకుండా మనకు ఒక బుక్ కానీ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడం మంచిది. 4-in-1 థియరీ టెస్ట్ అన్న ఇంకా చాలా ఉంటాయి థియరీ టెస్ట్ యాప్లో, అందులో ప్రిపేర్ అవ్వాలి. మేబీ 800 questions ఉంటాయి మొత్తం. అందులో హజార్డ్, తర్వాత రూల్స్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఏంటంటే యూకే రూల్స్, బేసిక్ రూల్స్ అనమాట. నార్మల్గా ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే ఇన్ కేస్ ఎవరైనా నడుచుకుంటూ వస్తుంటే మనం ఏం చేయాలి అవి ఉంటాయి. తర్వాత హజార్డ్స్, నువ్వు ఇప్పుడు కార్ వేసుకొని వెళ్తున్నావు, నీకు సైడ్ నుంచి ఒక కార్ వస్తుంది, నువ్వు ఎంత డిస్టెన్స్ నువ్వు ఆ కార్ని చూసి నువ్వు కార్ని కంట్రోల్ చేయగలుగుతావు అనేది అది హజార్డ్స్లో ఉంటుంది. థియరీ టెస్ట్కి వచ్చి 34 pounds. మనం అది థియరీ టెస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మేబీ స్లాట్స్ దొరకపోయినా కానీ నియర్ బై లొకేషన్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్న లొకేషన్లో 2-3 towns ఉన్నాయి, ఒక్కడ కాకుండా ఇంకో కాడ మేబీ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ సారి రాస్తావు నువ్వు, మేబీ 2 or 3 questions ఖచ్చితంగా ఫెయిల్ అయినావు అనుకో, మళ్ళీ ఆ డే అప్లై చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో థియరీ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. అలా నువ్వు ఎన్నిసార్లు థియరీ టెస్ట్ రాయొచ్చు. థియరీ టెస్ట్ నువ్వు ఇన్ కేస్ పాస్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. థియరీ టెస్ట్ వచ్చి 23 pounds. మనం ఇప్పుడు మేబీ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అయినా స్లాట్స్ దొరుకుతాయి థియరీ టెస్ట్. మనం ఎప్పుడు ఆన్లైన్లో చూసాలి. నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ 7 to 10 మధ్యలో మనకి ఎక్కువ స్లాట్స్ దొరుకుతాయి. ఎందుకంటే నార్మల్గా చాలా మంది బుక్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఇన్ కేస్ ఫెయిల్ అయినా అంటే 2-3 స్లాట్లు బుక్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు పాస్ అయినా అనుకో, వాళ్ళ స్లాట్ క్యాన్సిల్ చేస్తారు కాబట్టి మనకి ఈజీగా స్లాట్ దొరుకుతాయి. థియరీ టెస్ట్ అనేది 1 hour ఉంటుంది ఎగ్జామ్. థియరీ టెస్ట్ 50 questions. నువ్వు థియరీ టెస్ట్ నీకు ఎమ్మటే రిజల్ట్, ½ an hourలో రిజల్ట్ వచ్చేస్తుంది. నువ్వు ఇన్ కేస్ పాస్ అయినావు అనుకో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు డ్రైవింగ్ ప్రిపేర్ అవ్వాలి. డ్రైవింగ్ నార్మల్గా ఇండియాలో డ్రైవింగ్ వచ్చేది అనుకో, ఇక్కడ 1 or 2 days క్లాస్ తీసుకున్నా ఏం లేదు. నువ్వు ఇన్ కేస్ నీకు ఎవరన్నా నీకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో పాటు తిరిగి నువ్వు డ్రైవింగ్ టెస్ట్ అంటే వాళ్ళు చెప్తారు రూల్స్. నీకు ఇలా ఇక్కడ రౌండ్ అబౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రౌండ్ అబౌట్ వచ్చింది మనకి. ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు 2 lines ఉంటాయి ఇక్కడ, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. అయితే సెకండ్ లైన్ అనేది సెకండ్ ఎగ్జిట్, థర్డ్ ఎగ్జిట్ అండ్ ఫోర్త్ ఎగ్జిట్ వస్తుంది. ఫస్ట్ లైన్ అనేది ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్ వస్తుంది కొన్ని దిక్కుట్లా. కాకుండా ఇక్కడ ఏమున్నది అంటే ఫస్ట్ లైన్ ఓన్లీ ఫస్ట్ ఎగ్జిట్ ఉన్నది, చూసుకున్నారా యారమ్మ. ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జిట్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను సెకండ్ లైన్ ఉన్నా. మన రౌండ్ అబౌట్ వచ్చిన తర్వాత మనకి ఇన్ కేస్ రైట్ నుంచి ఏదైనా వెహికల్స్ వస్తే ఖచ్చితంగా ఆగాల్సింది. అది యూకే రూల్స్ కాదు, ఎక్కడైనా మనకి రైట్ నుంచి వెహికల్స్ వస్తే ఆగాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ లో ఉన్న వెహికల్స్ ఆగుతాయి చూడు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆ కార్ వెళ్ళింది చూడండి, ఆ టెస్లా. ఇప్పుడు ఆ కార్ అయింది. ఇప్పుడు మనకి ఏం దాటి మనం ఎగ్జిట్ వెళ్ళిపోతుంటాం. మనం వెళ్ళినాక ఇక రైట్ సైడ్ ఏ వెహికల్స్ వచ్చినాక లారీ వెళ్ళదు. అది యూకే రూల్స్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎగ్జిట్. ఇప్పుడు చూడు 2 lines ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ నుంచి వెళ్ళిపోతా, ఎందుకంటే ఇది డబల్ లైన్, ఏదైనా నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఎగ్జిట్ తీసుకుంటా. మనం ఖచ్చితంగా స్లో అవ్వాల్సిన రౌండ్ అబౌట్. నేను ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ నుంచి కొట్టేసిన చూడండి. ఇందా సెకండ్ లైన్ నుంచి వచ్చినా కదా, ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి వచ్చిన. ఇప్పుడు మనం రైట్ వన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాటి లైన్ కలుస్తారు కాబట్టి. సో ఇప్పటి వరకు లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలనే రూల్స్ కొద్దిగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు హైవేలో వెళ్ళేప్పుడు ప్లస్ ఇక్కడ రోడ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉండే లైన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద అయితే కనుక్కున్నాము. సో ప్రెసెంట్ అయితే మేమైతే హైవే లైన్ మీద అయితే డ్రైవింగ్ లో ఉన్నాము. సో ఇక్కడ లైన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎంత లిమిట్లు వెళ్ళాలి అనేది అన్న ఒకసారి కనుక్కుందాం. అన్న ఇప్పుడు ప్రెసెంట్ మనం హైవే లైన్ లో ఉన్నాం కదా, ఈ లైన్ లో ఎలా పోవాలన్నా? ఇది అనిల్, ఈ లైన్ వచ్చి 70 అంటే హైవే స్పీడ్ లిమిట్ 70. మనం 70-75 వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ లైన్ లో ఉన్నాం అనుకో, మనం ఎంత ఇప్పుడు 65 వెళ్ళినా ఏం కాదు. కాకుండా సెకండ్ లైన్ లో ఉండి 65 వెళ్ళకూడదు. అది ఓన్లీ హై స్పీడ్ వెళ్తాను అనమాట. ఆ లైన్ లో 60 వెళ్ళకూడదు 80%. నీకు
ఏ వెహికల్స్ లేకున్నా కానీ నువ్వు ఫస్ట్ లెఫ్ట్ లైన్ అని వెళ్ళాలి, నువ్వు ఎక్కువ రైట్ లైన్ యూజ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఇప్పుడు ఎంత స్పీడ్లో ఉన్నాం, 70లో ఉన్నాము, 70లో దాటి ఆ కార్ 65, ఆ బైక్ 65 వెళ్తుంది, మనం ఈ లైన్లో వెళ్తున్నాం. ఇప్పుడు ముందు ఏం లేవు కదా, ఇప్పుడు నేను ఇప్పుడు లెఫ్ట్ లైన్కి వస్తున్నా చూడు, ఇప్పుడు లెఫ్ట్ లైన్కి వచ్చినాం. నార్మల్గా అక్కడ వెహికల్స్ ఏమైనా కనెక్టింగ్ అవుతాయి అనుకో, మనం ఏమంటే ఇప్పుడు రైట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ వెహికల్స్ వచ్చి ఇక్కడ జాయినింగ్ అవుతుంటాయి, ఇక్కడ ముందు చూడు ఈ లైన్, ఆ లైన్ ఇక్కడ జాయిన్ అవుతారు, మనం ఖచ్చితంగా రైట్ లైన్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే కార్లు ఆగవు కదా, మనం చూసుకొని మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం కదా, ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నది లెఫ్ట్ లైన్లో, ఇప్పుడు మనం ఇప్పుడు రైట్ లైన్కి వెళ్ళిపోతాం చూడు, రైట్ లైన్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఆ కార్ 70లో ఉన్నది చూడు, ఇప్పుడు ముందు వెళ్ళిన తర్వాత కొన్ని కార్లు లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ముందర ఏం లెఫ్ట్ లైన్లో కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ లైన్లోకి వచ్చేసిన చూడు, ఇట్లా వెళ్ళిపోతుంటది అనమాట. సో అంటే మనం రైట్ సైడ్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కార్ని ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాం, మనం లెఫ్ట్ నుంచి చేయకూడదు. ఇండియాలో అయితే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి చేస్తాం, కానీ ఇక్కడ రైట్ నుంచే చేయాలి. ఇప్పుడు నేను ఓవర్టేక్ చేసిన రైట్ లైన్కి వచ్చాను చూడు, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాం. ఓకే ఓకే. ఇక్కడ నార్మల్ గా హైవే అంటే ఎంత లిమిట్ అన్న? స్టార్టింగ్ లో ఒక హైవే రోడ్ వెళ్ళాలంటే నార్మల్ గా ఎంత లిమిట్ లో వెళ్ళాలి? ఏ హైవే అని ఇక్కడ 70 లిమిట్, 70 పైన ఎంతైనా పోవచ్చా? కొన్ని హైవేలు ఉంటాయి, అంటే హైవేలు ఉంటాయి 70, అన్ని హైవేలు 70 ఉంటాయి, కొన్ని 60 ఉంటాయి. మనం ఇప్పుడు 70లో ఉన్నాము. నార్మల్గా 70లో ఉన్నప్పుడు మన ముందర స్పీడ్ కెమెరాలు మనకు చూపిస్తుంది, ఏదైనా రోడ్ వర్క్ ఉన్నా ఏమైనా యాక్సిడెంట్ అయినా స్పీడ్ లిమిట్ వాళ్ళ నార్మల్ కొన్ని బోర్డులు ఉంటాయి, బోర్డుల మీద చూపిస్తుంటది 50 లిమిట్ వెళ్ళాలి, ఈ రోడ్ 60 లిమిట్ వెళ్ళాలి, 70 లిమిట్ వెళ్ళాలని ఉంటాయి. మనం అవి చూసుకొని పాటించాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఓకే ఓకే. ఇంకోటి అన్న, ఇప్పుడు ఈ లైన్ లో 70 అన్నారు కదా, ఇన్ కేస్ 70 పోకుండా కార్ ఏదైనా ట్రబుల్ వచ్చి సైడ్ కి ఏదైనా ఆపాలంటే ఎలాంటి దగ్గర ఆపాలి? నార్మల్గా ఇప్పుడు మనకి రోడ్ మీద పార్కింగ్లు ఉంటాయి, అక్కడ ఆపుకోవచ్చు. ఇక్కడ ఈ రోడ్లో ఆపకూడదు, ఎందుకంటే ఇది ఇక్కడ రోడ్ కలుస్తున్నది కదా, ఇక్కడ ఆపకూడదు అనమాట మనం ఎనీ టైం. కాకుండా మనకి ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ లెఫ్ట్ లైన్కి వస్తున్నచ్చు, నేను చూపిస్తా, ఇక్కడ ఆపుకోవచ్చు. సైడ్ ఎక్కడైనా ఆపుకోవచ్చు, ఆపుకొని పార్కింగ్ ఫోన్ చేసి మనకి డబుల్ ఉంటుంది అనమాట, అంటే బ్రేక్ డౌన్ కవర్. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి ఏ రిపేర్ ఉన్నా ఇక్కడ అయితేనో ఇక్కడ చేస్తారు, లేకుంటే వాళ్ళు కార్ తీసుకొని మన కార్లో ఉన్న జనాలను కానీ తీసుకొని వెళ్తారు అనమాట. అది బ్రేక్ డౌన్ కవర్. ఇప్పుడు మనకి రౌండ్ అబౌట్ వచ్చింది కదా, ఈ రౌండ్ అబౌట్ మనం థర్డ్ ఎగ్జిట్ తీసుకోవాలి. థర్డ్ ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 4 లైన్స్ ఉన్నాయి చూసుకో, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, మనం థర్డ్ ఎగ్జిట్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సెకండ్ కదా, ఇప్పుడు ఈ రోడ్ మీద నెంబరింగ్ ఉంది కదా నా, A47 సంథింగ్ అని, ఏంది అది అసలు? అంటే రోడ్లకు నెంబర్ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది A47 వెళ్ళాలి, అంటే మనం ఇప్పుడు చూపిస్తుంటది అనమాట ఏ రోడ్ నుంచి ఏ లైన్ ఎట్ వెళ్తుంది అని. అంటే ఇప్పుడు ఇక్కడ 60 ఉంది చూడండి, అంటే ఇది 60 లిమిట్ కదా? అవునవును, ఇక్కడ 60 లిమిట్, అంటే రోడ్లను బట్టి ఉంటది. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలి. సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలంటే ఇప్పుడు 2 లైన్స్ వెళ్తుంటాయి, ఇక్కడ మళ్ళీ మనం ఆ లైన్ నుంచి వెళ్ళొచ్చు, ఈ లైన్ నుంచి వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఎక్కువ ఏంటంటే ఫస్ట్ లైన్ వెళ్ళాలి, కానీ ఫస్ట్ లైన్ లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం సెకండ్ లైన్ ఎగ్జిట్ అవుతుంటాం. అన్న నార్మల్ గా ఇక్కడ మనం ఎంతలో ఫాస్ట్ పోతున్నామో ఫైన్స్ పడతాయని అంటారు కదా, ఎలాంటి ఫైన్స్ పడతాయి, ఎలా పడతాయి? నార్మల్ గా అనేది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కెమెరాలో మనకి ఎట్లా అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట, ఆ డిస్టెన్స్ బట్టి నీకు యావరేజ్ స్పీడ్ చెకప్ ఉంటుంది. ఆటో స్కాన్ అయిపోతుంది, అది ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు ముందర కూర్చుంది చూడు వెల్లో కలర్, అది ఆటోమేటిక్ స్పీడ్ కెమెరా అనమాట. అంటే అది ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేంత దూరం ఉంటుంది, ఇంకో కెమెరా ఉంటుంది మన ఎగ్జిట్ లా. ఓకే ఓకే. ఇక్కడ చూడండి 50 లిమిట్, 50 కన్నా పైన పోతే ఆటో స్కాన్ అవుతుంది. లేదా 50 కన్నా ఎక్కువ వెళ్ళొచ్చు. నార్మల్ గా ఇప్పుడు ఈ రోడ్ ఉంది, ఒక్కొక్కసారి 51 వెళ్తాం, 52 వెళ్తాము, 45 వస్తాము, అంటే ముందర వెహికల్స్ బట్టి అనమాట. అంటే మళ్ళీ ఎందుకన్నా ఇక్కడ 50 ప్లస్ ఆ క్యాంప్ సింబల్ ఎందుకు ఇది? అంటే అది యావరేజ్ స్పీడ్ చెక్ అనమాట. అంటే నువ్వు 50 వెళ్ళాలని చూపిస్తుంది, ఇన్ కేసు నువ్వు 45 వెళ్తావు, 50 వెళ్తావు, 51 వెళ్తావు అనమాట. నీకు టోటల్ గా ఏంటంటే సర్టెన్ డిస్టెన్స్ బట్టి నీకు రికార్డింగ్ అవుతుంది వీడియో. ఇప్పుడు మన కార్ అక్కడ రికార్డ్ అయింది స్పీడ్, నీకు ఎగ్జిట్ లాగానే చెక్కింగ్ అవుతుంది, నీ కార్ ఎంత డిస్టెన్స్ లో వస్తుంది, ఎంత సేపు టైం పడుతుంది, దాన్ని బట్టి నీకు ఆటోమేటిక్ గా నీకు ఫైన్ వస్తుంది. సో పార్కింగ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇలాంటి మైల్స్ అయితే చూపిస్తుంది బిఫోర్ గా. నీకు 1 మైల్ బిఫోర్ నీకు పార్కింగ్ చూపిస్తుంటది, నీకు ఎక్కడెక్కడ పార్కింగ్లు ఉన్నవి అనేది. నీకు యూకేలో ఏంటంటే ఇంకా మనకి వైజ్ ఒక యాప్ ఉంటది, ఆ యాప్ లో నీకు చూపిస్తుంటది నీకు ఎక్కడ ట్రాఫిక్ ఉన్నది, నువ్వు ఏ ఎగ్జిట్ వెళ్ళాలి, నువ్వు ఏ లైన్ వెళ్ళాలి. సో అది ఓన్లీ డ్రైవింగ్ వరకు యూజ్ అవుతుంది, ప్లస్ మనకి గూగుల్ మ్యాప్ లాగా, అంతేనా? సేమ్ గూగుల్ మ్యాప్ లెక్క. నీకు ఇన్ కేసు నీకు వైజ్ లో ఏంటంటే పోలీసు వాళ్ళు చూపిస్తుంటారు, నీకు యాక్సిడెంట్లు అయినా, నీకు సర్టెన్ నీకు ఇప్పుడు ఒక రోడ్డు ఏదైనా క్లోజ్ ఉందనుకో, నీకు ఇంకా ఆల్టర్నేటివ్ రోడ్ గా చూపిస్తుంటారు అనమాట. ఓకే ఓకే, బాగా యూజ్ అవుతుంది మెయిన్ గా యాప్ యూకేలో, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కెమెరా ఇక్కడ ఎండ్ అనమాట, ఈ లైన్ నీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు నీ కార్ ఎంతసేపట్లో వచ్చిందని క్యాలిక్యులేట్ అవుతుంటది. ఇప్పుడు ఓకే 20 వచ్చినాం కదా లైట్ అనమాట. ఇన్ కేసు నువ్వు అక్కడ 51 లో ఉండి ఇక్కడ 49 లో ఎగ్జిట్ అయినావు అనుకో, నీకు యావరేజ్ చెకింగ్ లో అయిపోతుంటది, నీకేం ఫైన్ రాదు అప్పుడు. కానీ కొన్ని కెమెరాలు ఉంటాయి అన్నమాట, బుల్లెట్ కెమెరాలు ఉంటాయి నీకు నార్మల్ గా, అవి కెమెరాలు ఏంటంటే అది యావరేజ్ స్పీడ్ కెమెరా కాదు,
ఇంకోటి అన్న, ఇక్కడ వెయిట్ లిమిట్ అని ఉంది కదా, ఏంది అది అసలు? ఇది ఎవరికి ఇది? అంటే ఇప్పుడు సర్టెన్ ఒక విలేజ్ ఉన్నది, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక విలేజ్ ఉంది, రైట్ సైడ్ అవునవును, ఐ విలేజ్ అనేది ఉంది అక్కడ. విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ కి నువ్వు ఓన్లీ 7 సర్టెన్ లిమిట్ ప్రకారం పోవాలి. వెహికల్ ఎక్కువ వెయిట్ ఉంది అనుకో ఆ రోడ్ లో వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే 7.5 ఉంది చూడు, అక్కడ 7.5 టన్ వరకే నీకు ఆ రోడ్ లో ఎంట్రీ ఉంటది. సో ఆ విలేజ్ కి ఎందుకంటే నీకు ఆ రోడ్ అంతవరకే సరిపోద్ది అనమాట. నెరీ ఎక్కువ ఉంది అనుకో, యూకేలో ఏంటంటే అది చాలా రూల్స్ అనమాట. నీకు అంత లిమిట్ లోనే నీకు ఆ వెహికల్స్ వెళ్ళాలి. ఎక్కువ వెయిట్ ఉంది అనుకో ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తుంటారు. చూడు ఇక్కడ ఒక పార్కింగ్ ఉన్నది అనమాట, ఈ పార్కింగ్ లో ఆపుకోవచ్చు. నువ్వు నైట్ అంతా ఉన్నా కానీ ఎవరు ఏమన్నారు. అదే దీనికి ఏదైనా చార్జెస్ పడతాయి అన్న ఈ పార్కింగ్ లకి? లేదు, మనం ఆల్రెడీ ట్యాక్స్ లైన్ కడుతున్నాం కదా, ఏం కాదు, ఫ్రీ మనకి. అన్నీ నీకు ఇప్పుడు అవుపడుతుంది కదా ఈ బోర్డు, ఇది నో స్టాపింగ్ బోర్డు. ఇక్కడ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కార్ ఆపకూడదు. ఇంకోటి అన్న, ఇప్పుడు ఇలాంటి సర్కిల్స్ లా ఉంటాయి, దాన్ని ఏమంటారు? ఒకవేళ మనం ఎక్కడైనా యూ టర్న్ తీసుకోవాలన్నా ఎలా తీసుకోవాలి? ఇక్కడ మనకి ఇది వచ్చి రౌండ్ అబౌట్ అంటారు. ఈ రౌండ్ అబౌట్ లో ఏంటంటే మనం ఏ ఎగ్జిట్ వెళ్ళాలని మనం ముందే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జిట్ వెళ్ళాలంటే ఈ లైన్ రెండు వెళ్తాయి చూసుకో. ఇప్పుడు థర్డ్ ఎగ్జిట్ అనుకో ఓన్లీ సెకండ్ లైన్ వెళ్తుంటది. అవును, ఒకవేళ ఈ లైన్ లో కాకుండా వేరే లైన్ లో వెళ్ళిపోతే పరిస్థితి ఏంది? నీకు ముందు వెళ్ళిన తర్వాత నీకు ఆల్టర్నేటివ్ రోడ్డా లేకుంటే ఏదన్నా మళ్ళీ ఎగ్జిట్లు ఉంటాయి అనమాట. నార్మల్ కొద్ది దూరం వెళ్ళాక ఎగ్జిట్లు ఉంటాయి. ఆ ఎగ్జిట్ లో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి నువ్వు మళ్ళీ ఈ రోడ్కి వచ్చి మళ్ళీ రౌండ్ అబౌట్ కొట్టుకొని రావాలి. ఓకే అయితే మా ఇన్ కేసు ఏదైనా బై మిస్టేక్ చేస్తే మళ్ళీ ముందెళ్ళి యూ టర్న్ కొట్టుకేదో లేకపోతే ఇంకో రౌండ్ అబౌట్ చేంజ్ అవుదామో చేయాలి. మనకి ఆల్టర్నేటివ్ రోడ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక రౌండ్ అబౌట్ మిస్ అయినా కానీ ఇంకో వేరే రోడ్ నుంచి కలుస్తుంది అదే ప్లేస్ కి. ఓకే, పేరు వస్తుంటది అంతే, ఏముండదు. నీకు ఏ రోడ్ మిస్ అయినా కానీ నీకు మళ్ళీ అదే రోడ్కి వచ్చేసావు. ఇక్కడ మ్యాప్స్ ఉంటాయి కదా. సో ఇది యూకే లైసెన్స్ గురించి, ప్లస్ ప్రతి ఒక్క సిగ్నల్ గురించి, ప్రతి ఒక్క లిమిట్ గురించి, ప్రతి ఒక్క లైన్స్ గురించి మాట్లాడాలని అనుకుంటే యూట్యూబ్ వీడియో అనేది 2 గంటల పైనే పడుతుంది. సో అందుకనేసి ఇది ఎక్కువ మాట్లాడలేదు ఈ వీడియోలోకి ఒకసారి. ఇంకా మీకు ఏదైనా యూకే లైసెన్స్ గురించి, టెస్ట్ల గురించి ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే యూకేవి gov.uk వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ ఫీ స్ట్రక్చర్ ఎంత, మీకు ఏ టైంలో స్లాట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్ లో అయితే డీటెయిల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు జాగ్రత్త. ఇక్కడ కారు కొనాలి అని అనుకునే ప్రతి ఒక్కరు సరే ఫస్ట్ మీరు లైసెన్స్ తెచ్చుకునే ఆలోచనలు అయితే ఉందండి. లైసెన్స్ వస్తే ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మనకి మనమే తోపు. ఇంకా అది అంతా అబ్బాయి.